హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు గ్లోబల్ గైడ్ ఛానల్. ఫ్రెండ్స్, నేను ఈరోజు తెలంగాణ లా సైట్కి సంబంధించిన వెబ్ ఆప్షన్స్ మన మొబైల్లో ఎలా చేసుకోవాలో ఈ వీడియో మీకు చూపిస్తాను. ఒకవేళ వీడియో కానీ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ముందుగా మనం గూగుల్లో టీఎస్ లా సైట్ అని కొట్టగానే ఇక మనకు ఫస్ట్ ఒక వెబ్సైట్ కనబడుతుంది. అది ఓపెన్ చేయండి. చూడండి, ఇక్కడ మనకు వెబ్సైట్ ఓపెన్ అవుతుంది. మీరు డౌన్లోడ్ ర్యాంక్ కార్డ్ అని వచ్చింది కదా, ఒక మీరు ర్యాంక్ కార్డు ఒక హాల్ టికెట్ నెంబర్ మర్చిపోతే ఇక్కడ డౌన్లోడ్ ర్యాంక్ కార్డ్ ఉంది కదా, దాని మీద క్లిక్ చేయండి. ఇక్కడ మీ హాల్ టికెట్ నెంబర్ అండ్ డేట్ ఆఫ్ బర్త్ చేస్తే మనకు ర్యాంక్ కార్డ్ వస్తుంది. ఇక చూడండి, మనకు పైన లేటెస్ట్ అప్డేట్ అని వస్తుంది కదా, అక్కడ తెలంగాణ లా సైట్ అడ్మిషన్ ఉంది కదా, దాని మీద క్లిక్ చేయండి. ఇక మీరు 3 years ఆర్ 5 years ఉంటే దీని మీద క్లిక్ చేయండి. ఈ ఎల్ఎల్ఎం అంటే పీజీకి సంబంధించిన కోర్స్ ఉంటే దీని మీద క్లిక్ చేయండి. 3 years కాబట్టి దీని మీద క్లిక్ చేస్తాను. ఇక్కడ చూడండి, రివైజ్ షెడ్యూల్ ఇంపార్టెంట్, లాస్ట్ డేట్ వచ్చేసి 28th వరకు ఉంటాయి కదా, అది పైన స్క్రోలింగ్ అవుతుంది. ఇక ఇంపార్టెంట్ డేట్స్ ఉంది, చెక్ చేసుకోండి. కింద మనకు వెబ్ ఆప్షన్స్ ఉంది కదా, దాని మీద క్లిక్ చేస్తే మనకు వెబ్ ఆప్షన్స్ అనేది ఓపెన్ అవుతాయి. ఇక ఫస్ట్ ముందుగా మనం వెరిఫై లిస్ట్ ఆఫ్ అవైలబుల్ క్యాండిడేట్స్ ఉంది కదా, ఇక మన హాల్ టికెట్ నెంబర్ ఎంటర్ చేయాలి. నెక్స్ట్ ఇక్కడ మన మొబైల్ నెంబర్, డేట్ ఆఫ్ బర్త్ కొడితే చూపిస్తుంది. ఇప్పుడు మీకు చూపిస్తుంది చూడండి. పైన మన డీటెయిల్స్ ఎంటర్ చేయగానే ఇక్కడ మనకు చూపిస్తుంది హాల్ టికెట్ నెంబర్, మనకు వచ్చిన ర్యాంక్, మన నేమ్, ఫాదర్ నేమ్, జెండర్, డేట్ ఆఫ్ బర్త్, మన స్పెషలైజేషన్ 3 years 5 years, కేటగిరీ మైనారిటీ, లోకల్, పేరెంటల్ ఇన్కమ్, ఈడబ్ల్యూఎస్ కాదా ఉంటుంది. ఇక్కడ చూడండి, ఎన్సీసీ వాళ్ళకి ఇంకా వెరిఫికేషన్ అయినాక ఫైనల్ అప్రూవల్ వస్తున్నాయి. మళ్ళీ బ్యాక్ రండి. చూడండి, ఇక మనకు కింద స్క్రోల్ చేయగానే కాలేజ్ లిస్ట్ అని ఉంది కదా, ఇక ఎల్ఎల్బి 3 years 5 years అని ఉంది కదా, ఎల్ఎల్బి 3 years మీద క్లిక్ చేయగానే మనకి కాలేజ్ లిస్ట్ అని వస్తుంది. చూడండి, యూనివర్సిటీ కాలేజ్ ఆఫ్ లా ఓయూ క్యాంపస్, శాతవాహన యూనివర్సిటీ కరీంనగర్, యూనివర్సిటీ కాలేజ్ ఆఫ్ లా మహబూబ్ నగర్, తెలంగాణ యూనివర్సిటీ, కాకతీయ యూనివర్సిటీ, మహాత్మా గాంధీ యూనివర్సిటీ. అండ్ ఇక్కడ వరకు ఫస్ట్ 6 కాలేజ్కి సంబంధించిందంటే అంతే యూనివర్సిటీకి సంబంధించిన కాలేజెస్. దాని తర్వాత చూడండి, ఆదర్శ్ లా కాలేజ్ వరంగల్, అనంత లా కాలేజ్ మేడ్చల్ మల్కాజ్గిరి హైదరాబాద్ కూకట్పల్లి దగ్గర ఉంది. ఇలా అరోరా లీగల్ సర్వీస్ అకాడమీ, భాస్కర్ లా కాలేజ్. ఇలా మీకు ఏమేమి కాలేజ్ కావాలో ఫస్ట్ ఒక పేపర్లో సెలెక్ట్ చేసుకోండి. సీక్వెన్స్గా ఏ ఆప్షన్ పెట్టాలనుకుంటారో అది ఫస్ట్ రాసుకోండి. ఇక మనకు చూడొచ్చు సైడ్కి కాలేజ్ సీట్స్ ఎన్ని ఉన్నాయి, ట్యూషన్ ఫీజు ఎంత కలెక్ట్ ఇస్తున్నారు. యూనివర్సిటీకి అయితే 16,000 రూపీస్ ఉంటాయి. ఇక ప్రైవేట్ కంటే డిపెండ్ అపాన్ కాలేజెస్ అండి. ఒకటి 24,000 ఉంది. ఇక్కడ చూడండి 55,000, 38,000, 30,000, 32,000, 33, 20 డిపెండ్ అపాన్ కాలేజ్ అండి. అండ్ పక్కన మనకు ఆ కాలేజ్ ఏ యూనివర్సిటీకి ఎందుకు వస్తుందో క్లియర్గా చెప్పారండి. సో మహాత్మా గాంధీ యూనివర్సిటీ, ఓయూ యూనివర్సిటీ, శాతవాహన యూనివర్సిటీ, కాకతీయ యూనివర్సిటీ, అలా ఏ యూనివర్సిటీకి ఎందుకు కాలేజ్ వస్తారో చూసుకొని రాసుకోండి. నేను వైట్ పేపర్ మీద రాసుకుంటున్నాను, దాని తగ్గట్టుగా ప్రిఫరెన్స్ పెడతాను. ప్రిఫరెన్స్ ఎలా పెట్టాలో మీకు ఇప్పుడు చూపిస్తాను చూడండి. ఒక 5 years డిగ్రీ అయితే ఇక్కడ 5 years మీద క్లిక్ చేయండి. సేమ్ 5 years కూడా ఉస్మాన్ యూనివర్సిటీ, కాకతీయ యూనివర్సిటీ, పోస్ట్ గ్రాడ్యుయేట్ కాలేజ్ ఆఫ్ లా, అనంత కాలేజ్, ఆదర్శ్ కాలేజ్. ఇలా మీకు ఏ కాలేజ్ కావాలో ముందుగా ప్రిఫరెన్స్ వైజ్ పెట్టుకోవడానికి కాలేజ్ రాసుకోండి. సో ఈ 5 years కాబట్టి కొంచెం 60,000, 20,000, 32,000 కాలేజెస్ ఉన్నాయి. మొత్తం మనకు 30-40 కాలేజెస్ ఉన్నాయండి. చూడండి, ఇలా మీరు ప్రతి ఒక్కటి రాసుకోండి. ఇప్పుడు నేను ఎలా చేయాలో చూపిస్తాను. మనకి ఇక్కడ వెబ్ ఆప్షన్ లాగిన్ ఉంది కదా, దాని మీద క్లిక్ ఒక నిమిషం. వెబ్ ఆప్షన్ లాగిన్ ఉంది కదా, దాని మీద క్లిక్ చేయండి. ఇక మనకు హాల్ టికెట్ నెంబర్ వచ్చింది, హాల్ టికెట్ ఎంటర్ చేస్తాను. నెక్స్ట్ మన ర్యాంక్ అడుగుతుంది. నెక్స్ట్ ఇక మన డేట్ ఆఫ్ బర్త్, మన మొబైల్ నెంబర్.
నెంబర్. లాగిన్ అని క్లిక్ చేయండి. ఇక మనం అంతకుముందు రిజిస్టర్ అయినప్పుడు పాస్వర్డ్ పెట్టుకున్నాం కదా, ఇక్కడ పెట్టండి. ఇక్కడ వెరిఫై, మనకి ఇప్పుడు ఓటీపీ అనేది వస్తుంది. స్క్రీన్ పైన ఓటీపీ వచ్చింది 22452 22452. వెరిఫై అని క్లిక్ చేయగానే చూడండి, ఇక మనకు మన డీటెయిల్స్, ఫాదర్ నేమ్, డేట్ ఆఫ్ బర్త్, మైనారిటీ, సేమ్, అప్డేట్, కేటగిరీ అన్నీ వస్తుంది. ఇక్కడ చెక్ లిస్ట్ కూడా క్లిక్ చేయండి. నెక్స్ట్గా కంటిన్యూ మీద క్లిక్ చేయండి. ఇక్కడ చూడండి మనకు ఇలా వస్తుందండి. ఫస్ట్ ఇక మనం యాడ్ ఆప్షన్ ఉంది కదా, దాని మీద క్లిక్ చేయండి. ఇక మనం డైరెక్ట్ సర్చ్ హైదరాబాద్ అని కొడితే హైదరాబాద్ వస్తుంది. వరంగల్ చూడండి, హైదరాబాద్ అని కొట్టగానే ఇక్కడ హైదరాబాద్ సంబంధించిన కాలేజెస్ అన్నీ వస్తున్నాయి. అనంత కాలేజ్, అరోరా లీగల్ సర్వీస్, డాక్టర్ బిఆర్ అంబేద్కర్, విఆర్కే కాలేజ్, ఇస్లామియా కాలేజ్, కేవి రంగారెడ్డి లా, కేశవ మెమోరియల్, మహాత్మా గాంధీ. నేను ఫస్ట్ మహాత్మా గాంధీ పెడుతుందండి. ఇక్కడ చూసుకొని పక్కన ఎల్ఎల్బి 3 years హానర్స్ ఉంటుంది, ఎల్ఎల్బి 3 years ఉంటుంది. హానర్స్ అంటే కొంచెం అడిషనల్ ఒక 1 or 2 సబ్జెక్ట్స్ ఎక్కువ ఉంటాయి. ఫీజు కూడా దాని తగ్గట్టు ఉంటుంది. నేను ఇక్కడ మహాత్మా గాంధీ ఉంది కదా, ఎల్బీ నగర్, అది క్లిక్ చేస్తున్నాను. ఫస్ట్ చేశాక కింద ఇక్కడ చూడండి యాడ్ టు ప్రయారిటీ అని ఉంది కదా, దాని మీద క్లిక్ చేయండి. క్లిక్ చేయగానే చూడండి ఫస్ట్ మహాత్మా గాంధీ లా కాలేజ్. నెక్స్ట్ నేను సేమ్ ఇక్కడ కాలేజ్ నేమ్ తెలిస్తే డైరెక్ట్ కాలేజ్ కూడా యాడ్ చేయొచ్చండి. యాడ్ ఆప్షన్ పైన సర్చ్. నేను ఇప్పుడు పెద్దికంటి లా కాలేజ్ పెడుతున్నాను చూడండి. పిఈ ఇక్కడ పెండికంటి లా కాలేజ్ వచ్చింది కదా, 3 years. ఇలా సెలెక్ట్ చేసుకోండి, యాడ్ టు ప్రయారిటీ. నెక్స్ట్ మళ్ళీ యాడ్ ఆప్షన్, సర్చ్ పడాలా, పిఏడి, పడాలా రామరెడ్డి కాలేజ్ అంబేద్కర్ ఉంది కదా, దాని మీద క్లిక్ చేసి యాడ్ టు ప్రయారిటీ. నెక్స్ట్ మళ్ళీ యాడ్ ఆప్షన్, నెక్స్ట్ మళ్ళీ కేవి రంగారెడ్డి లా కాలేజ్, గగన్ మహల్, హైదరాబాద్. యాడ్ టు ప్రయారిటీ. నెక్స్ట్ మళ్ళీ యాడ్ ఆప్షన్స్. నెక్స్ట్ కేశవ మెమోరియల్ చూడండి, కేశవ మెమోరియల్ కాలేజ్, నారాయణగూడ. యాడ్ ప్రయారిటీ, యాడ్ ఆప్షన్. నెక్స్ట్ బిఆర్ అంబేద్కర్ లా కాలేజ్, అంబేద్కర్ బిఈడి, డాక్టర్ బిఆర్ చిక్కడపల్లి, ఇది యాడ్ ప్రయారిటీ. నెక్స్ట్ నేనైతే అన్ని కాలేజెస్ పెడతాను అనుకుంటున్నాను అండి, ఎందుకంటే ఏదో ఒక కాలేజ్లో రావాలి కాబట్టి ఫస్ట్ నాకు ప్రయారిటీ ఇచ్చాను, టాప్ 5. తర్వాత అన్ని కాలేజ్ పెడితే కంపల్సరీ మనకు సీట్ అనేది వస్తుంది. ఓన్లీ 5 పెడితే కష్టం, బేస్డ్ ఆన్ ర్యాంక్. మీరు కూడా అన్ని ఆప్షన్ పెట్టడానికి ట్రై చేయండి. నెక్స్ట్ పెడతాను చూడండి, ఆదర్శ ఆనర్స్ పెట్టానండి. అనంత, ఫస్ట్ హైదరాబాద్ ప్రియారిటీ ఇస్తా. అనంత, అరోరా, నల్గొండ, మనలో కూడా అరోరా, అరోరా, విఆర్కే ఇస్లామియా హానర్స్ ఉంది. కరీంనగర్ హైదరాబాద్ మహాత్మా గాంధీ హానర్స్, అది
నెక్స్ట్ మారోడి శిక్షా సమితి, పునుగంటి మాధవరావు, సుల్తాన్ యుఎల్ లా కాలేజ్, హైదరాబాద్ యూనివర్సిటీ ఆఫ్ లా. ఇవన్నీ యూనివర్సిటీకి సంబంధించిందండి. ప్రైవేట్ మెదక్ సంగారెడ్డి ఉన్నాయి. ఆదర్శ నల్గొండ అన్నీ సెలెక్ట్ చేస్తానండి. ఇప్పుడు చూడండి, ఎందుకంటే మనకు ఏదో ఒక కాలేజ్ రావాలి కాబట్టి ప్రతి ఒక్క ఆప్షన్ను సెలెక్ట్ చేసి పెట్టాలి. యూనివర్సిటీ లాస్ట్కి హానర్స్ పెడతాండి. చూడండి, ఇక్కడ యాక్టివ్ ప్రయారిటీ అని ఉంది కదా. చూడండి, ఇక్కడ మనకు మొత్తం టోటల్ కాలేజెస్ వచ్చేసి 39 కాలేజెస్ అండి. అప్పుడు మీరు ఏమైనా చేంజ్ చేయాలనుకుంటే ఇది చూడండి. ఇప్పుడు దీని క్లిక్ చేయండి. అప్ అంటే 38 వెళ్ళిపోతుంది. అప్ 37 వెళ్తుంది. డౌన్ అంటే 38కి వస్తుంది. రిమూవ్ సెలెక్షన్ అంటే రిమూవ్ అయిపోతుంది. డూ యూ వాంట్ రిమూవ్? ఓకే. నెక్స్ట్ మళ్ళీ ఇట్లా మళ్ళీ యాడ్ ప్రయారిటీలో ఒక కాలేజ్ ఉంటుంది, అనంత కాలేజ్. యాడ్ ప్రయారిటీ ఇంకోటండి. ఇట్లా మనం ఒకసారి మీరు ప్రతి ఒక్క కాలేజ్ మళ్ళీ ఒకసారి చెక్ చేసుకోండి. యాజ్ పర్ యువర్ ప్రయారిటీ ఉందా లేదా చెక్ చేసుకోండి. చెక్ చేసుకున్నాక ఇక్కడ సేవ్ అండ్ కంటిన్యూ కొట్టాలి. ఒకసారి నా కాలేజ్ అని వెరిఫై చేసుకొని కొట్టుతా చూడండి.